చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలో మట్టి ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎమ్మెల్యే థామస్ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడని పరిస్థితి. ఇప్పటివరకు వాగులు, వంకలు, అటవీ భూములు, గ్రావెల్ కొండల్ని పిండి చేసిన కూటమి నేతలు ఇప్పుడు కృష్ణాపురం రిజర్వాయర్లోని మట్టిని సైతం వదలకుండా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జీడినెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అక్రమ దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ అనుచరులు ఇష్టం వచ్చినట్లుగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. అడవులు, గుట్టలు, నదీ పరివాహక ప్రాంతాలను వదలని నాయకులు ఏకంగా ఈసారి కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్లో మట్టిని ఇష్టానుసారంగా ఇటుక బట్టీలకు, ఇతర అవసరాలకు తరలిస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వందల ఎకరాల్లో పంట పొలాలకు తాగునీరు అవసరాలను తీర్చే కృష్ణాపురం రిజర్వాయర్లో నీరు అడుగంటిపోవడంతో 5 నుంచి 7 అడుగులు లోతు మట్టిని తవ్వేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అటు రెవెన్యూ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు, జిల్లా మైనింగ్ అధికారులు ఏమాత్రం కన్నెత్తి చూడకపోవడంతో మరింత బరి తెగించి ఇలా రిజర్వాయర్లో మట్టిని తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా తరలించేస్తున్నారు. కూటమి నేతల అక్రమాలు ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నేరుగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏకంగా కృష్ణాపురం రిజర్వాయర్లో ఆగ మేఘాలపై రోడ్డును సైతం నిర్మించి జల్లెడపట్టి మరీ ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎల్లో మీడియాకు కనబడవా అంటూ ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎల్లో మీడియా అధినేతలు టీడీపీ ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అక్రమాలను కళ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో జీడినెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో ఉన్నటువంటి అమ్మపల్లి వద్ద ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కృష్ణాపురం రిజర్వాయర్ లో సహజంగా మట్టి దోపిడీ ఏ విధంగా జరుగుతోంది అనడానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో మనం చూపిస్తున్నాం. ఈ యొక్క కృష్ణాపురం రిజర్వాయర్ ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఎర్ర మట్టినంతా కూడా అక్రమంగా తరలించుకుని జేబులు నింపుకుంటూ ఉన్నారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ జరుగుతున్నటువంటి దోపిడీని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 5 నుంచి 7 అడుగుల మేర లోతుగా యొక్క కృష్ణాపురం రిజర్వాయర్ లో మట్టిని దోపిడీ చేసుకుని వారంతా కూడా జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యొక్క జీడినెల్లూరు నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఓవైపు గుట్టలు మాయమవుతున్నాయి, ఇసుక మాయమవుతోంది. ప్రస్తుతం కృష్ణాపురం రిజర్వాయర్ లో ఉన్నటువంటి మట్టి కూడా దోపిడీకి ఏ విధంగా గురవుతుంది అనేది ఆయన క్షేత్రస్థాయిలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే సహజ సిద్ధంగా ఈ యొక్క దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది జీడినెల్లూరు నియోజకవర్గంలో. ఏ విధంగా చూడాలంటారు ఈ దోపిడీని? రాధాకృష్ణ గారికి, ఈనాడుకి, టీవీ పై గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు బురద జల్లే స్టేట్మెంట్లు ఇమ్మీడియట్ గా మీ పీరియడ్ లేట్ జరిగింది, మీ పీరియడ్ లేట్ జరిగిందనే రాసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. దయచేసి మీ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, నాతో వచ్చేదానికి వాళ్ళకి బాధ ఉన్నా దీని వెనకాల ఎవరు ఉండరు, ఇంత దోపిడీ ఏ విధంగా జరుగుతుందని వాళ్ళని ప్రత్యక్షంగా చూడమంటుండా. ఇది వచ్చి కృష్ణాపురం ప్రాజెక్టు. దీని కింద 6,700 ఎకరాలు పారుదల ఉంది. 6,700 పైన ఎకరాలు పారుదల ఉంది. ఇది పూర్తిగా నిండిందంటే దాహం కూడా తీర్చే కార్యక్రమాలు విలేజ్లంతా కూడా దీనివల్ల సస్యశ్యామలైంది. ఇక్కడ నుంచి చూసినామంటే ఎంతవరకు ఆఖరి దాదాపు 20-25 ఎకరాలు ఈ విధంగా తీసేస్తున్నారు. దీనికి ఇరిగేషన్ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, అసలు ఇరిగేషన్ ఎత్తనే ఎత్తలా. అయ్యా స్వామి, నేను మురళి నాతో కూడా నువ్వు పనిచేసినావు కదా, నేను ఎప్పుడైనా దోపిడీ చేసినట్టు కూడా అది బయట చెప్తురాయా, ఎందుకు ఇట్ట గలీజ్గా చేస్తున్నావు, నువ్వు వచ్చి చూడంటే సార్ మేమేమి చేయలేము సార్, గట్టిగా మాట్లాడితే మా పరిస్థితి ఎట్టుంటుందని నాకు చెప్పలా. ఆయన భయపడి నా ఫోన్ కాల్ తీసేదానికి కూడా భయపడిపోతున్నాడు. కలెక్టర్ దృష్టికి తీసుకుని పోతే నాకు అన్ని తెలుసు, నేను ఎంక్వైరీ చేస్తానని ఆయన అంటాడు. ఇంకా ఎస్పీ గారి దృష్టికి తీసుకోమంటే పాపం చిత్తూరు జిల్లాకు వచ్చిన ఎస్పీ ఎంత కేసులు పెడితే దానికి సపోర్ట్ చేసుకునే దానికి ఒక ఎస్పీ ఇక్కడ శాశ్వతంగా నిలబడ్డాడు. ఆయనకి బాగా తెలుసు అన్యాయమైన కేసులు ఏ విధంగా పెడుతున్నారో ఆయన మనస్సాక్షికి తెలుసు. ఈ మట్టి దోల ఆయన ఎన్ని లక్షలు ఎవరెవరికి ఇచ్చాడని ఆయన పైన ఎంక్వైరీ చేస్తే బయట వస్తుంది. ఈ విధంగా చేస్తే రేపు ఏం గతి కావాలా, ఈ ప్రాజెక్టు ఉంటుందో లేకపోతే వేరే రకంగా పోతుందో భయభ్రాంతులు అవుతున్నాము. మీరు చేసే దోపిడికి
కొంతమంది బలైపోతున్నారు. ఆ బలయ్యే వాళ్ళు ఇప్పుడైనా తేరుకొని అందరినీ కంట్రోల్ చేసి బలి అవ్వకుండా చూడాల్సిందిగా, దీనికి బాధ్యత వహించినటువంటి వాళ్ళు, ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు దీనికి ఖచ్చితంగా పోరాడాల్సిందిగా నేను కోరి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగరం మండలంలో ఉన్నటువంటి యొక్క అమ్మపల్లి పంచాయతీ పరిధిలో యొక్క కృష్ణాపురం రిజర్వాయర్ లో జరుగుతున్నటువంటి మట్టి దోపిడీని క్షేత్రస్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రైతులకు కొట్టగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి నేతలు ఇకనైనా మానుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. భారీ ఎత్తున ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్న తీరును ఎప్పటికైనా అడ్డుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమాన్ని సైతం వెనుకాడబోమంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కృష్ణాపురం రిజర్వాయర్ నుంచి. ఈ ప్రాంతంలో టీడీపీ నేతల అరాచకాల నుండి కృష్ణాపురం రిజర్వాయర్ ను కాపాడాలని కోరుతున్నారు నేతలు. విచ్చలవిడిగా వాళ్ళు దౌర్జన్యాలతో పార్టీ అండదండలు అని చెప్పేసి ఇదివరకు ప్రాజెక్ట్ ఒక భాగంలో మనం ఇది వచ్చున్నాం. ఇక్కడ అటుపక్క మట్టి, ఇటుపక్క ఇసుక, విచ్చలవిడిగా ఒక కృష్ణాపురం జలాశయం అనేది ఒక అందరికీ అనుసంధానం అయ్యే కలకలాడుతున్న ప్రాజెక్టు పరిధిలో ఉండే జాగా ఇది. ఇటువంటి పరిధిలో ఇసుక అనేది అక్రమంగా నిల్వ చేసి డంపింగ్ లాగా చేసుకుంటూ పక్క రాష్ట్రాలు తరలించే విధంగా చేస్తున్నారు. ఇది అధికారులకు తెలుస్తా ఉందా తెలియదా అనేది అధికారులు గుర్తించాలా. అదేవిధంగా అటుపక్క చూసాము, మట్టి అనేది ఎంతవరకు డంప్ చేశారనేది కూడా మనం గమనించాము. ఇది వాస్తవంగా చట్టబద్ధంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది, అధికార బలంతో తీసుకున్నారా అనేది కూడా అధికారులు చూసి చూడనట్టు పోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా తయారైందని మండిపడుతున్నారు రైతులు. ఏకంగా రిజర్వాయర్లోనే అక్రమాలకు పాల్పడటంపై నిప్పులు చెరుగుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.